ఏమండి ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు మరి కొన్ని సమస్యలు, శ్రమలు రావటంతోటే మరి వెనుదిరిగి ఎనిక్కిపోతున్నటువంటి సందర్భాలు ఈరోజు మనం చూస్తూ ఉంటున్నామండి. ప్రియమైన దేవుని వారలారా, మరి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనము మనము చదువుకున్నట్లయితే, మరి నీకు ఏ అపాయమును సమీపించదు, నీ గుడారమునకు ఏ తెగులును రాదు అని మరి కీర్తనకారుడు మనకి స్పష్టంగా మనకి ఈరోజు తెలియపరిచాడండి. నీవు ఈరోజు మరి యేసుక్రీస్తుని నమ్మినటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు నీకు శ్రమలు రావచ్చు, నీకు ఆటంకములు రావచ్చు, నీకు మరి మరణ అపాయములు నీకు సమీపానికి రావచ్చు. అయినా కానీ నీవు ఈరోజు భయపడాల్సిన అవసరం లేదని మరి మన పరిశుద్ధ దేవుడు మనకి ఈరోజు స్పష్టంగా కీర్తనల గ్రంథం ద్వారాన ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, కొంతమందిని మరి విశ్వాసంలో ఉన్నటువంటి వారు ఈరోజు కొన్ని శ్రమలు రాగానే మరి తట్టుకోలేని పరిస్థితులలో ఉండి, నేను భక్తి చేస్తున్నానే, అయినా కూడా నాకు దేవుడు నన్ను చూడట్లేదే, ఫలానోళ్ళు చూడండి ఎలా మరి డెవలప్ అవుతున్నారో, ఫలానోళ్ళు చూడండి మరి ఏ విధంగా వాళ్ళు మంచిగా సక్సెస్ అవుతూ ముందుకెళ్తున్నారో, దేవుడు ఏంటి నా ప్రార్థన ఆలకించట్లేదా, దేవుడు ఏంటి నన్ను చూడట్లేదా, దేవుడికి నేనంటే లెక్క లేదా, దేవుడికి నా కుటుంబం అంటే, నా పిల్లలంటే, మరి నా ఇంటి వారంటే దేవుడికి ఏమన్నా ఇష్టం లేదా, ఏంది దేవుడు నన్ను ఒక పక్షపాతిగా చూస్తున్నాడా అని కొందరు ఈరోజు మరి దేవుడి మీద నిందలు వేస్తూ మరి వాళ్ళ ఇష్టానుసారమైన నోటికొచ్చినటువంటి ప్రతి మాట మాట్లాడుతూ మరి వాళ్ళు ఈరోజు దేవుణ్ణి దూషిస్తూ ఉంటున్నారండి. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీవైతే ఆ విధంగా ఉండవద్దు. అటువంటి వాటిని నీవు మైండ్లో లేకుండా తీసేసుకున్నట్లయితే ఈరోజు దేవుడు నీకు సమీపాన ఉన్నాడు. మరి నీకు కానీ నీ ఇంటి వారికి కానీ, నీ ఇంటి ఆవరణంలో కానీ ఎటువంటి దురాత్మలు రావు, నిన్ను కాపాడతాయి. దేవుడు తన యొక్క దూతల ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. మనం ఒక యోబు గారిని చూసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని వారలారా, మరి ఒక సాతానికి మరి కొన్ని అవకాశాలు కల్పించాడు. ఏది నీకు చేతనైతే నా యొక్క మరి యోబు భక్తుడిని నీవు మరి టెస్ట్ చేసుకో అని చెప్పేసి కొన్ని అవకాశాలు మరి ఆ యొక్క సాతాను గాడికి కల్పించటం వల్ల ఆ సాతాను గాడు యోబు దగ్గరకు వచ్చి మరి నానా రకముల మరి శ్రమలకు తన కుటుంబం మొత్తం కూడా చెల్లాచెదురు అయ్యేటట్టుగా, మరి ఆయన ఉన్నటువంటి అభివృద్ధి కూడా వెనకబడుతూ, ఆయనకు వచ్చినటువంటి మరి ఆ గేదెలు, మరి ఆ బర్రెలు, ఆ యొక్క మరి పశువులు కానీ, ఆ యొక్క మేకలు కానీ ఏమైతే ఆ కుటుంబంలో మరి బాగా సమృద్ధిగా ఉన్నాయో, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కటి కానీ నష్టం వచ్చే విధంగా మరి అవి చనిపోవడం కనుక జరిగింది. మరి అయినా కానీ తన భార్య కూడా తనను దూషించి, ద్వేషించి, ఎందుకు నీవు జీవిస్తున్నావు, ఇంకా నీవు ఎందుకు బతుకుతున్నావు అని కూడా మరి ఆమె నానా రకములుగా ఆ యోబు గారిని అంటూ దూషించి, మరి అనరాని మాటలు అంటూ కూడా మరి అతనంటే ఇష్టం లేనట్టుగా, ఆమెకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినట్లుగా మనము గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాము. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నీకు మరి శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, వేదన, బాధ, దుఃఖానికి నీకు గురి కావచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ఈరోజు పరీక్షిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఏంటంటే నాకు ఈ కుమారుడు సరైన భక్తి చేస్తున్నాడా లేదా, నిండు అయిన విశ్వాసం ఉందా లేదా, మరి ఇంక ఏమైనా ఆయనకు అపనమ్మకములు ఏమైనా కలుగుతున్నాయా, ఆటంకములు, అటువంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయని ఈరోజు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నిన్ను ఈరోజు ఆయన టెస్ట్ చేస్తూ ఉంటున్నాడు. కానీ ఈరోజు ఆ దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే నీవు మోయగలిగినటువంటి అంతవరకే బరువు మాత్రమే, అటువంటి శ్రమలు మాత్రమే పెడతాడు. కానీ నీ యొక్క ప్రాణానికి హాని అయ్యేటువంటి పరిస్థితి రానియడని ఈరోజు దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, కనుక మీరు ఎటువంటి వేదన, బాధ, ఏమి కన్నీళ్ళు, కష్టాలు వచ్చినా కూడా ఈరోజు దేవుణ్ణి వదలకుండా నువ్వు విశ్వాసంతో నీవు ముందుకు సాగినట్లయితే ఆ యోబు వలె, ఒక దావీదు వలె నిన్ను ఉన్నంత స్థానంలో, నీకు ఉన్నంత శిఖరములకు మరి నీకు ఆయన తీసుకెళ్ళి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి, నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో, నీవంటే నిన్ను ఎవరైతే తక్కువ చులకన భావంతో చూస్తున్నారో వారి ముందు నిన్ను ఒక ఉన్నంత అతిథిగా నిలబెట్టి, మరి వారే నీ దగ్గరికి ఈ రోజున వచ్చి మరి నీతో ప్రేమగా మాట్లాడి, నీతో ప్రేమ పంచుకునేటట్టుగా వారిని అటువంటి ఒక
మరి చెడు అభిప్రాయాలు, చెడు ఆలోచనలు ఉన్నటువంటి మనసును కూడా మార్చి మరి అటువంటి వారందరినీ కూడా మరి ప్రేమగా మార్చి నీ మాటల ద్వారాన వారు కూడా ఈరోజు మారే అవకాశం ఉంది. అటువంటి వారే నిన్ను ఏలెత్తి చూపించి నిన్ను తక్కువ చేసిన వారే మళ్ళీ అదే వారు నిన్ను ఏలెత్తి అబ్బా! చూపించి అబ్బా! ఈయనే నిజమైన భక్తుడంటే ఈయనే, నిజమైన సోదరి అంటే ఈమె, అబ్బా! ఈళ్ళు చాలా భక్తిమంతులు, చానా భక్తిరాలు, చానా భక్తిపరుడు అని చెప్పేసి రేపు నీ గురించి వాళ్ళే మంచిగా ప్రేమగా మాట్లాడుకునే అటువంటి సందర్భం కూడా మరి దేవుడు తెస్తానని ఈరోజు మరి వాక్యం ద్వారాన మనకి తెలియపరుస్తా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి మీరు మరి ఎవరైతే శ్రమలలో, నిందలలో మరి ఉన్నారో వారందరూ కూడా దుఃఖంలో, వేదనలో ఉన్నారో ఈరోజు మరి మీరు మొఖాలు వేసి దేవునికి ప్రార్థించినట్లయితే నీ మొరను ఈరోజు ఇని ఆయన ఆలకించి నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నీ సమీపంలోకి నీకు తీసుకొచ్చి మరి నీకు ఆయన అందుబాటులో పెడతాడు. కాబట్టి నీ యొక్క గుడారాన్ని కూడా ఏ తెగులు కూడా రాకుండా ఎటువంటి దుష్ట శక్తులు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని అంటుకోకుండా ఆయన నిన్ను కాపాడతానని ఈరోజు ప్రియమైన సోదరులారా మీకు తెలియపరుస్తున్నాడండి. మీరు ఈ వాక్యము ద్వారాన మీరెంతో బలపడ్డారని, ఈ వాక్యము ద్వారాన మీరు ఎంతో మరి ఆత్మీయంగా బలపడ్డారని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, స్తోత్రములు తండ్రి. మీకే స్తుతి, మహిమ, ఘనత, వందనములు తెలియజేసుకుంటున్నాను పరిశుద్ధుడా. అయ్యా ఈ వాక్యం ఎవరెవరైతే ఇన్నారో నాయన ప్రతి ఒక్కళ్ళు మరి ఈ విన్నటువంటి సోదరులు కానీ, సోదరి కానీ అయ్యా ప్రభువా నాయన వయసుతో సంబంధం లేకుండా ఎవరైతే ఇన్నారో మరి ఈ వాక్యం విన్న వారందరూ కూడా ఈ వాక్యాన్ని వాళ్ళు ఆత్మీయంగా బలపరుచుకొని అయా ప్రభువా వారు మంచిగా నాయన ఎదుగుదలకు దయచేయండి. వారికి మంచి మనోధైర్యమును, మంచి సాహసమును, ధైర్యమును దయచేయండి. ఎటువంటి భయ ఆందోళన వారిలో లేకోకుండా తీసివేసి వారిని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క ప్రార్థన ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొని ఉన్నారని అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.